గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న రాజకీయాలపై స్పందిస్తూ కాపు కాసేవాడే కాపు, మా భుజాలపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. కొత్తపేట నియోజకవర్గంలోని లొల్లలాకులను రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అఖండ గోదావరి, పాయలైన గౌతమి, వశిష్ఠ నదులు తమ నియోజకవర్గంలో ఉండడం అదృష్టమని, రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఎంతో కాలంగా కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారం కానుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ ఎమ్మెల్యే 2 ఏళ్లలో ఆయన సాధించిన ప్రగతి ఏంటి, నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. 2 ఏళ్లలో ఏం ప్రగతి సాధించారంటే ఏం చెప్తారు సార్? నియోజకవర్గం గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాలన వల్ల అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలు కుదేలైపోవటం. గతంలో చూసుకుంటే గ్రామీణ వాతావరణంలో తీసేటువంటి ఏ సినిమాలో అయినా సరే లొల్లలాకులు చాలా స్పష్టంగా అదొక ఐకానిక్ ప్లేస్గా నిలిచే పరిస్థితి. అది చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ప్రాంతం. అది నీరు ప్రవాహం ఆపలేరు సార్. ఎట్లా నిర్వహిస్తారు సార్? కేవలం వాళ్ళకి 18 నెలల్లో పనులు పూర్తి చేయాలనేది టార్గెట్ పెట్టడం జరిగింది. ఆకులు పూర్తయిన తర్వాత కూడా అవసరమైతే ఒక 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 3-4 కోట్లు ఖర్చు పెట్టి ఒక పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి దాని అందాలన్నీ కూడా కనువిందు చేసే విధంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అభివృద్ధికి రవాణా వ్యవస్థ చాలా కీలకం. కానీ మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రావులపాలెంలో ఫ్లైఓవర్ పడకపోవడానికి కారణం ఏంటి? మెయిన్ ఇక్కడికి రావాల్సిన ఫ్లైఓవర్ జొన్నాడ వెళ్ళిపోయిందనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తాం. అక్కడున్న వ్యాపారస్తుల ఒత్తిడి వల్లే ఫ్లైఓవర్ నిర్మాణం జరగట్లేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏంటి సార్, అక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల లాభం అంటారా, నష్టం అంటారా? మీరు అన్న మాటలు నా చెవును కూడా పడ్డాయి. అక్కడ ఏం జరిగిందని చెప్పలేను, కానీ గతంలో రెడ్డి కాపులను ఒకళ్ళు, కమ్మ కాపులను విడిపోయిన పరిస్థితి. ఏంటి సార్ అసలు విడిపోవడానికి కారణం ఏంటి? రెడ్డి కాపు అనేది అక్కడ కాదు, కానీ ఎవరు ఈ పక్కన ఉంటే ఆ పక్కన వాళ్ళు కొమ్ము కాయడానికి కాపులు కాపు కాసేవారు అంటాం. కాపులు అని జనరల్గా అధికారం పోయాక కాపులు గుర్తుకొస్తూ ఉంటారు. మళ్ళీ ఇక అయ్యారు పోరాటం చేయడానికి రోడ్డు మీద వచ్చి బూతులు మాట్లాడినా, లేకపోతే ఏదో కాపుల భుజం మీద తుపాకి పెట్టి కాపులే కాల్పిందాం అనుకుంటున్నారు. కేంద్ర స్థాయి ప్రజాప్రతినిధి ఒక ఆయన మా పార్టీ అధికారంలోకి వస్తే కాపులే సీఎం అంటారు. ఇది అన్ని పార్టీలు కూడబలుక్కుని ఇస్తే కాపులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందంటారా అని అడుగుతున్నారు. అయితే ఈ రాజకీయ వ్యవస్థలో అవన్నీ కూడా అందరూ ఒక తాటి మీదకి వస్తున్నది ఎప్పుడు అసాధ్యం. గోదావరి ఏటిగట్లు వరదల సమయం వస్తూ ఉంది. ఏటిగట్లు కానీ లేదంటే దీనికి సంబంధించి గ్రోయిన్స్ కానీ అటువంటి ఏమన్నా దాని మీద దృష్టి పెట్టారా? వరదల సమయంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి మీద మీ ప్రణాళిక? టోటల్గా ఒక 2000 కోట్లైనా 3000 కోట్లైనా మొత్తం ఈ 3 డెల్టాలు, కాలువలు, డ్రైన్లు, కట్టడాలు అన్ని ఆధునీకరణ చేయడం కోసం. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఒకవైపు ఉన్నారు, రెండో వైపు అపోజిషన్లో జగ్గిరెడ్డి గారు ఉన్నారు. మీ ముగ్గురు ఒక విషయంలో సమన్వయంతో వెళ్ళిపోతూ ఉంటారని ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాస్తవమా కాదంటారా? అంటే ఇసుక రీచ్లు ఉన్నాయి మీ దగ్గర, మందపల్లి, జొన్నాడ అండ్ ఆలమూరు. ఈ 3 రీచ్లు ముగ్గురు పంచుకున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాస్తవమా కాదా? చాలా తప్పుడు ఆరోపణలు అవి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా ఇక్కడికి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో అందరికీ జరగాలని అది ఆనాడు. పుష్కరాలకి ఇంకా దాదాపుగా సంవత్సరమే టైం ఉంది సార్. వచ్చే సంవత్సరం ఏడాదికి మనం పుష్కరాలలో ఉంటాం. మనం పుష్కరాలకి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే రాజమండ్రి మొదలుకొని ఇటు రావులపాలెం వరకు, కొత్తపేట వరకు కూడా ఘాట్లు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా రాజమండ్రి కాదు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ ఘాట్లు ఏర్పాటు చేసినా వెళ్ళాలి అనేది ఒక మెసేజ్ పంపుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు మన నియోజకవర్గంలో జరుగుతాయి? మన నియోజకవర్గంలో రేపు గోదావరి పుష్కరాలు కూడా భక్తులు ఎక్కువగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అఖండ గోదావరి కింద ఉన్నటువంటి గౌతమి, వశిష్ఠ నదులు రెండు నదుల మధ్యలోనే మన నియోజకవర్గం.
మెయిన్ కెనాల్ ఉంది. అవును సార్. అదే ప్రతి గట్టు వైపును కూడా ఘాట్లు పెట్టుకోవడానికి చాలా ఘాట్లు ప్రపోజ్ చేసాం. అంటే ఓన్లీ ఘాట్స్ ఏర్పాటు చేయడమేనా, ఇక్కడ వసతి కానీ లేదంటే రవాణాకు సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ పుష్కరాలకు సంబంధించి? వసతి అనేది జనరల్గా ఉన్న వసతులనే ఉపయోగించుకోవాలి. వసతులు అయితే చివరిగా సార్, ఒక కోనసీమ ప్రాంతానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్దగా ఎటువంటి లబ్ధి చేకూరల మీరు అన్నట్టు. అయితే కోనసీమ రైలు ప్రతిపాదన దాదాపుగా 30 ఏళ్ల పైనుంచి చాలా వరకు, అంటే మనకి కోటిపల్లి వరకు లైన్ ఉంది. తర్వాత ప్రతిపాదన లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది, ఇది ప్రీవియస్ మీ గవర్నమెంట్లో. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా అది మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడంతో ఆగిపోయింది. మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా మీకు పూర్తిగా సహకరించేటువంటి బీజేపీ ప్రభుత్వం. ఎందుకని అయినా కానీ 2 ఏళ్ల నుంచి అడుగు పడలేదంటారు సార్? కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలు కూడా వినియోగించలేని చచ్చు ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. 2 ఏళ్లలో ఆయన సాధించిన ప్రగతి ఏంటి, నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, కోనసీమ జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ మీరు, ఇప్పుడున్న సమకాలీకులతో చూసుకుంటే సీనియర్ పొలిటీషియన్. మీరు 4వసారి కొత్తపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2 ఏళ్లలో ఏం ప్రగతి సాధించారంటే ఏం చెప్తారు సార్ నియోజకవర్గం? కొత్తపేట ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, అధిష్టానం ఎన్డీఏ కూటమి తరపున నాకు అవకాశం కల్పించడం, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం 4వసారి శాసనసభ్యుడిగా చారిత్రాత్మకమైనటువంటి మెజార్టీతో గెలిచిన నా మీద ఉన్నటువంటి గురుతరమైన బాధ్యతను గుర్తించి నియోజకవర్గ అభివృద్ధికి అహిర్నిశలో కృషి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జిల్లా అభివృద్ధిలో కూడా భాగస్వామి అవటం కోసం జిల్లాలు విడిపోయిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ఈ జిల్లా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటే నియోజకవర్గంలో ఉన్న నా సహచర ప్రజాప్రతినిధులందరితోటి కలిసి పనిచేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈ 2 ఏళ్ల కాలంలో ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగానే అభివృద్ధి సాధించగలిగాం, ముందడుగు వేయగలం అనేది సగర్వంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా మొదట్లో శాసనసభ్యుడు 4వసారి గెలిచిన తర్వాత అనుకున్నాను, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాలన వల్ల అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలు కుదేలైపోవటం, ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటం, ఈ రకంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞాన నేత వచ్చినా, లేదా చిత్తశుద్ధి ఉన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉన్నా, కేంద్రంలో మోడీ గారు లాంటి కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన వారి పెద్దల అండదండలు ఉన్నా, ఏ విధంగా అభివృద్ధి ముందుకెళ్తుంది, అన్ని రకాల కూడా అప్పటికే భ్రష్టు పట్టిపోయిన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ ఒక సీనియర్గా నాకున్న అవగాహనతో నేను అనుకున్నాను. కానీ అవన్నీ అధిగమించి ఎన్డీఏ కూటమి పాలనలో ముందడుగు వేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకుంటూ ఉన్నాం. జిల్లాని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికంగా ఇక్కడున్న అవకాశాలు అతి తక్కువ. టూరిజం పరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, లేదా పర్యాటకంగా కేరళతో కొంత అనుబంధం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, అదేవిధంగా టెంపుల్ దేవాలయాలు అధికంగా ఉండి టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలని దృష్టిలో పెట్టుకునే ముందడుగు వేస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో ముందు గుంతలు లేని రహదారులు తీసుకురావడానికి కృషి చేయడం జరిగింది. రహదారులన్నీ కూడా మెరుగుపడ్డాయి. అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమాల కింద సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చాలా వరకు అమలు చేసాం. 1-2 కార్యక్రమాలు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానికంటే మిన్నగానే కార్యక్రమాలు జరిగాయి. పెన్షన్లు ఉన్నాయి, తల్లికి వందనం ఉన్నాయి, లేదా అన్నదాత సుఖీభావం ఉన్నాయి, శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం అవని, లేదా 3 గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి, లేదా అన్నా క్యాంటీన్లు అవనివ్వండి, అనేక రకాల జాబ్ క్యాలెండర్, యువతకి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు కల్పించడం అవనివ్వండి, లేదా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి తేవటం అవనివ్వండి, అన్నీ కూడా బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత పారిశ్రామికంగా లేదా పర్యాటక శాఖ పరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం గత టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరొకసారి మీకు అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి మన ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నది ఒకవైపు అంతా సముద్రం ఉంది, అక్కడ ఓఎన్జీసీ లాంటి చమురు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి.
పారిశ్రామికంగా అంటే మొత్తం వ్యవసాయ భూములు కాబట్టి జరిగే అయితే టూరిజం పరంగా రావులపాలెం అనేది మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖద్వారం కోనసీమ. ముఖద్వారం నుంచి అటు కోనసీమ వరకు కూడా టెంపుల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సర్క్యూట్ టెంపుల్స్ ప్లానింగ్ లాంటిది, టూరిజం ప్లానింగ్ లాంటిది ఏమన్నా ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే అది అలాంటి ఆలోచన మీరు ఏ విధంగా ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకుని చెప్పారో వాటిని దృష్టిలో పెట్టుకునే రావులపాలెం హబ్గా పెట్టుకుని ఈ యొక్క కోనసీమ ప్రాంతాన్ని ఒక పర్యాటకంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అందులో కొత్తపేట నియోజకవర్గం చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు, భక్తులు కూడా వేల సంఖ్య నుంచి నాడు లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకునే విధంగా తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా వాడపల్లి దేవస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కూడా దానికి సహకరించేలాగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకునే పర్యాటకంగా అక్కడ లొల్లలాకులు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. లొల్లలాకుల అభివృద్ధితో కూడా అక్కడ కూడా పర్యాటకాన్ని తీసుకురావాలి. అదేవిధంగా దేశంలోనే, ఆసియాలోనే అతిపెద్ద పిరమిడ్ కేంద్రం కూడా పేరవరం, వెలిచారు గ్రామాల మధ్య నిర్మించారు. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని అది కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాలి జగన్మోహని కేశవ స్వామి టెంపుల్ చాలా అతి ముఖ్యమైనటువంటి ఆలయం, చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయం జగన్మోహని కేశవ ఆలయం. చింతలూరు నూకాంబిక వారు, మందపల్లి శనీశ్వర స్వామి దేశంలోనే శని, సింగపూర్ తర్వాత రెండవ దేవాలయంగా ప్రసిద్ధి. ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు ప్రతి శనివారం వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. కోనసీమలో ఇంకా చాలా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. మాకు చింతలూరు నూకాంబిక అమ్మవారు, పానపల్లి పార్లాదమ్మవారు, లేదా అయినవేలి సిద్ధి వినాయకుడు, మురమల్ల వీరేశ్వర స్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి. అన్నీ ఒక సర్క్యూట్ కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక పక్క పర్యాటకం, ఒక పక్క టెంపుల్ పర్యాటకం, ఇవన్నీ కూడా అనుకున్న ప్రణాళికలో ముందుకెళ్తూ ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షించాలి. ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాలు, కోనసీమ అనేది కేరళను తలపిస్తుందని అందరూ అంటూ ఉంటారు. వాస్తవం కూడా అది. ఆ కేరళను తలపించే అందాలు ఉన్నప్పుడు అందాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేలాగా మేము చేసుకుంటూ ఉన్నాం. అది భవిష్యత్తులో సాధిస్తాం. ప్రభుత్వం కూడా ఒక జిల్లాకు ఒక పరిస్థితి తీసుకుంది. పర్యాటకంగా పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున పెట్టలేము, కానీ ఎంఎస్ఎంఈ కింద చిన్న తరహా, సూక్ష్మ తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంఎస్ఎంఈ పార్కులు నియోజకవర్గాల వారిగా ఇంటికి ఒక పారిశ్రామిక చేయాలనే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, ఎన్డీఏ కూడా ఉద్దేశం. అందులో భాగంగా కూడా దేవరపల్లిలో 15 కోట్ల రూపాయలతోటి ఎంఎస్ఎంఈ పార్క్ కూడా శంకుస్థాపన జరిగింది. 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. కొబ్బరి, అరటి ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఉన్నటువంటి పంటలు మాకు కొబ్బరి, వరి, అరటి ప్రధానం. కొబ్బరి, అరటి ఆధారితంగా కూడా ఇక్కడ దీన్ని అభివృద్ధి పరచడం కోసం, అనుబంధ పరిశ్రమలు తేవడం కోసం ఎంఎస్ఎంఈ ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ప్రోత్సహించాలనేది అనేక రకాలైన అనుబంధ పరిశ్రమలు పెట్టుకోవడం కోసం కూడా ఉన్న అవకాశాలు వినియోగించుకుంటున్నాం. అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారు లొల్లలాకుల అభివృద్ధి అని. గతంలో చూసుకుంటే గ్రామీణ వాతావరణంలో తీసేటువంటి ఏ సినిమాలో అయినా సరే లొల్లలాకులు చాలా స్పష్టంగా అదొక ఐకానిక్ ప్లేస్గా నిలిచే పరిస్థితి ఉండేది. అయితే దాన్ని అభివృద్ధి పరచాలి, ఆధునీకరించాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఇటీవల మీరు తీసుకొచ్చిన నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దాని ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? అంటే అది చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ప్రాంతం, అది నీరు ప్రవాహం ఆపలేరు సార్. ఎట్లా నిర్వహిస్తారు సార్? దానికోసమే ఈ నెల 35వ తేదీన కూడా ఒక సమావేశం నేను పెడుతున్నాను. ఆల్రెడీ టెండర్స్ అయ్యాయి, 74,20,00,000 మంజూరు అయ్యాయి. సూర్య కన్స్ట్రక్షన్స్ అనే ఏజెన్సీకి ఇచ్చారు. వాళ్ళు కూడా 30th ఇరిగేషన్ సర్కిల్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, ఈ గారు వాళ్ళ సిబ్బందిని కూడా మేము మీటింగ్ పెట్టుకుని రేపు లొల్లలాకుల నిర్మాణం 3 లాకుల నిర్మాణం చేయాలి. 3 లాకులు, 3 కాలువలకు సంబంధించి బ్యాంక్ కెనాలు, గన్నవరం కెనాలు, అమలాపురం కెనాలు 2 లక్షల ఎకరాలకు సంబంధించింది. రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి దాని మీదే జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడి దాన్ని పనులు పూర్తి చేయించడం కోసం, అది కూడా ఒక 2 సీజన్లో అయిపోయేలా కేవలం 18 నెలల్లో పనులు పూర్తి చేయాలనేది టార్గెట్ పెట్టడం జరిగింది. ఆ పరిధిలో పూర్తి చేసేలాగా కూడా మొన్నే వీళ్ళకి అగ్రిమెంట్ అయ్యింది. ఈ నెలాఖరున మీటింగ్ పెట్టుకుని 18 నెలల్లో లాకులు ఏ విధంగా పూర్తి చేయాలనేది రైతులకు సాధ్యమైనంత మేర ఇబ్బంది కలగకుండా ఏ రకంగా ముందుకెళ్ళగలమో ఆ ముందుకెళ్ళంగా అందరూ చర్చించుకునే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ లొల్ల లాకులు కూడా ఈనాడు ఏదో పాత లాకుల్లా కాకుండా చాలా వెడల్పుగా బ్రిడ్జులు కూడా వచ్చేలా 12 మీటర్ల బ్రిడ్జులు వచ్చేలాగా భవిష్యత్తులో కూడా అది అమలాపురం బొబ్బర్లంక స్టేట్ హైవే అదే దానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆ ప్రాంతాన్ని లాకులు పూర్తయిన తర్వాత కూడా అవసరమైతే ఒక 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3-4 కోట్లు ఖర్చు పెట్టి
ఒక పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి దాని అందాలన్నీ కూడా కనువిందు చేసే విధంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా రాబోయే 2 సంవత్సరాల లోపులోనే లొల్లలాకులు నిర్మాణంతో పాటు అక్కడ ఒక పర్యాటక హబ్గా అవసరమైతే రిసార్ట్స్ కానీ చిల్డ్రన్స్ సంబంధించినవి కానీ అందరూ వచ్చి అక్కడ విహారంగా విహరించే విధంగా తయారు చేయాలనే ఆలోచన. బోట్ షికార్లు కానీ ఇటువంటివన్నీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివన్నీ దానికి ఒక ప్రణాళిక చేసుకున్నాం. అది అభివృద్ధి జరుగుతుంది. ఈ టెన్యూర్లోని రాబోయే 2 సంవత్సరాలను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా పూర్తి చేస్తాం. సార్, అభివృద్ధికి రవాణా వ్యవస్థ చాలా కీలకం. కానీ మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రావులపాలెంలో ఫ్లైఓవర్ పడకపోవడానికి కారణం ఏంటి? మెయిన్ ఇక్కడికి రావాల్సిన ఫ్లైఓవర్ జొన్నాడ వెళ్ళిపోయిందనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తాను. అక్కడున్న వ్యాపారస్తుల ఒత్తిడి వల్లే ఫ్లైఓవర్ నిర్మాణం జరగట్లేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏంటి సార్, అక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల లాభం అంటారా, నష్టం అంటారా? మీరు అన్న మాటలు నా చెవును కూడా పడ్డాయి. అక్కడ ఏం జరిగింది అని చెప్పడానికి. కానీ గతంలో మారంపూడి, జొన్నాడ లేదా తణుకు వాటితో పాటు రావులపాలెం కూడా పరిశీలనలో పెట్టినా కూడా అది ఆ రోజుల్లో ముందుకు వెళ్ళలేదు. దానికి మీరు అన్నట్టుగానే కొన్ని కథనాలు నేను కూడా వినటం జరిగింది. అది రాజకీయ ప్రమేయాలా లేకపోతే వ్యాపారస్తులపై నాకు పూర్తిగా అవగతం లేదు. కానీ మీరన్న అవసరాన్ని గుర్తించడం జరిగింది. దాని మీదే ఈ మధ్యకాలంలో నేషనల్ హైవే సర్వీస్ రోడ్లన్నీ పూర్తిగా వైడెన్ చేయడం, సర్వీస్ రోడ్లు దాంతో డ్రైన్లు కూడా నిర్మాణం చేయాలనుకుంటాం. ఫ్లైఓవర్ అవసరం ఉన్నదనేది కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా పెట్టి కలెక్టర్ గారు కూడా దాన్ని కోరటం జరిగింది. మీటింగ్లో నిర్ణయించడం కూడా జరిగింది. దాన్ని కూడా అవసరాన్ని బట్టి ఇప్పుడు జంక్షన్గా ఉంది. ఆ జంక్షన్ కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా నేను ప్రతిపాదించడం జరిగింది. 40 లక్షల రూపాయల ఎస్టిమేషన్ తోటి 2 చోట్ల ఎక్కడైతే కళా వెంకట్రావు కేవీఆర్ సెంటర్ అంటాం, కళా వెంకట్రావు సెంటర్ అక్కడ, జయశ్రీ సెంటర్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా ఆల్రెడీ మళ్ళీ సర్వే చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. సరే, దానివల్ల ఫ్లైఓవర్ వాళ్ళంటే కొన్ని అపోహలు ఉన్నాయి, వ్యాపారస్తుల్లో ఇబ్బందులు పడతాం అనేది. ఆ అపోహలు వాళ్ళు లేకుండా ఉంటే అక్కడ సెంటర్ దెబ్బతినకుండా ఉండే విధంగాను, అది కవర్డ్ ఫ్లైఓవర్ కాకుండా అవసరమైతే ఓపెన్గా పిల్లర్ ఫ్లైఓవర్ కూడా చేస్తాం అనేది కూడా నేషనల్ హైవే అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద ఒకసారి అందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకొని ఏదైనా ప్రజల యొక్క సేఫ్టీయే ముఖ్యం. ప్రమాదాలు జరగకుండా సుఖవంతమైన ప్రయాణాలు జరిగే విధంగా, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుని దాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే సెంటర్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కొన్ని చేపట్టాం. అప్రోచ్ రోడ్లు బాగు చేయడం కానీ, సర్వీస్ రోడ్లు డెవలప్ చేయడం కానీ, ఇంకొక NH5 పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వైపు కూడా, సౌబైకోట వైపు కూడా కొత్తగా కూడా నేను మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి అధికారులు సూచనలతోటి అవి కూడా అభివృద్ధి చేయమని కోరటం జరిగింది. 2 కొత్త రహదారులు కూడా ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి రహదారులు కూడా ఇటువైపు వాడపల్లి వైపు వెళ్ళేలాగా లెఫ్ట్ అండ్ రైట్ కూడా 2 రహదారులు తీసుకొస్తా ఉన్నాం. అన్ని విధాల రావులపాలెం సెంటర్, కోనసీమ వరకు ప్రాముఖ్యత దృష్టిలో ఆర్టీసీ దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్స్ చేయడం జరిగింది. వైండింగ్లు చేయటం లేదా ఏ రకంగా రెగ్యులేట్ చేయాలని చేస్తాను. దానివల్ల చిన్నపాటి ఇబ్బందులు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఆల్రెడీ రోడ్డు మీద వ్యాపారాలు చేసుకున్న అందరూ కూడా ఇబ్బంది పడతానే ఉన్నారు. అయినా ఎక్కువ ప్రజానికి ఉపయోగం ఉండేది అనేది దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నాం. అక్కడ నిర్ణయం తీసుకుని దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. సార్, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ అమలు చేసింది. అయితే దాంట్లో 5% కాపులకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం దాని మీదే మళ్ళీ ఏమన్నా, అంటే కాపులు రిజర్వేషన్ డిమాండ్ అనేది ఎప్పుడు నిత్యం చేస్తూనే ఉంటారు, మళ్ళీ దాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందా? జగన్ గారు రద్దు చేశారని మనకెందుకు లేని మీ ప్రభుత్వం కూడా ఊరుకుంటుంది. ఇదంటే జనరల్గా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్సర్సైజ్ చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆనాడు ఎంత వ్యతిరేకత ఆ ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ప్రేరేపించారు అనేది మనం కళ్ళారా చూసాం. ఒక పక్క అన్ని కార్యక్రమాలు చేస్తూ వ్యతిరేకత తెచ్చుకునే పరిస్థితులు ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగాయి. దానికి ఉన్న కొంతమంది యొక్క ఆ రోజు చేసిన ప్లానింగ్ అవనండి, వాళ్ళు చేసినట్టు కార్యక్రమాల వల్ల వాస్తవంగా అయితే మంజునాథ్ కమిషన్ వేసిన, అసెంబ్లీలో తీర్మానం చేసి రిజర్వేషన్ కాపులకు కావాలని పంపించిన చరిత్ర గతంలో ఎప్పుడు లేదు. అది చంద్రబాబు గారి ప్రభుత్వంలో 14-19 మధ్య జరిగింది. కాపు కార్పొరేషన్ అది ఎప్పుడు లేదు, పెట్టారు. రుణాలు అనేవి వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రత్యేకమైన రుణాలు ఎప్పుడు లేవు, ఇచ్చారు.
అదేవిధంగా విదేశీ విద్య అనేది లేదు, ఇచ్చారు. కాపు కళ్యాణ మండపాలు ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది లేదు, కాపు కళ్యాణ మండపాలు కూడా ప్రత్యేకమైన నిధులు ఇచ్చారు. అన్ని అమలు జరిగి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ కూడా ఇంప్లిమెంట్ అయింది. ఎఫ్ అనే సర్టిఫికేట్ తోటి విద్యా ఉద్యోగ అంటే అది ఆర్థిక ప్రయోజనాలు, విద్యా ప్రయోజనాలు, ఉపాధి ప్రయోజనాలు వాటిని కల్పించడం కోసం జీవో ఇచ్చారు. రాజకీయ కారణాలు కాదు, ఇంకో వేరే సామాజిక వర్గానికి, బీసీ వర్గాలకి ఎక్కడ ఏ విధమైన నొప్పి తగలకుండా, ఇబ్బంది కలగకుండానే అవి చేయటం జరిగింది. అది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. మళ్ళీ తర్వాత ప్రభుత్వం మారడం, జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన ఎందుకు ఈ జీవోని రద్దు చేశాడో మరి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన 19లోనే ఎన్నికల ముందు చెప్పాడు, నేను ఇది రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు, ఇలాంటి నేను హామీలు ఇవ్వను అని జగ్గంపేటలోనూ అక్కడ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఇచ్చిన రిజర్వేషన్లు తీసే హక్కు ఆయనకి ఎక్కడ? ఇప్పుడు అదే నేను అడుగుతూ ఉన్నాను, అసలు ఆయనకి ఆ హక్కు ఎక్కడ? గత ప్రభుత్వం ఇచ్చింది, దాంట్లో ఎందుకో ఈయన ఉద్యోగాలు చేస్తుంది. అది ఓబీసీ రిజర్వేషన్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లో ఓబీసీ కేటగిరీలోనే దీనికి ఒక ఎఫ్ కేటగిరీ కింద ఈ యొక్క ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళ డిమాండ్ ఏనాటి నుంచి ఉంది, గతంలో కూడా రిజర్వేషన్లు అనుభవించి ఉన్నారు. దామోదరం సంజయ్ గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు మధ్యలో తీసేయడం జరిగింది. ఆ డిమాండ్ అనేది ఎప్పటి నుంచో చిరకాలంగా ఉన్న డిమాండ్, కొత్తగా ఇలా అడుగుతున్నది కాదు. దాన్ని ఏదో రూపంలో సంతృప్తిపరచాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యువతను దృష్టిలో పెట్టుకుని యువతకు ఉపయోగపడే విధంగా చేయటం జరిగింది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీయటం వల్ల నష్టం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళ వైసీపీ దుష్పరిపాలన చక్కదిద్దడానికి 2 ఏళ్ల పాలనలోనే సతమతం అవుతూ ఇప్పుడే చక్కదిద్దుకుని పరిపాలన గాడిలో పడింది. ఈ విషయం కూడా మళ్ళీ ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదా ఇంకా మా కాపు సామాజిక వర్గ నేతలు అందరి దృష్టిలోనూ ఉంది. మేము కూడా అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము కూడా అనుకోవటం జరిగింది, దృష్టిలో కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. దాని మీద మళ్ళీ ప్రభుత్వం ఆలోచన చేసి సానుకూలంగానే న్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం కాపుల మధ్య రాజకీయం తిరుగుతోంది రాష్ట్రం వ్యాప్తంగా కూడా. మన జిల్లాలో ప్రధానంగా కాపులు అటు ఇటు కూడా కాపులే ఉన్నారు, వైసీపీ నుంచి ఇటు కూటమి నుంచి కూడా. రెడ్డి కాపులను ఒకళ్ళు, కమ్మ కాపులను విడిపోయిన పరిస్థితి ఏంటి సార్? అసలు విడిపోవడానికి కారణం ఏంటి? పార్టీలు ఎంత ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. రెడ్డి కాపులు, కమ్మ కాపులు అనుకునేటువంటి పరిస్థితి రాలేదు. ఏంటి ఈ పరిస్థితి ఉత్పన్నం అవడానికి కారణం ఏంటంటారు? రెడ్డి కాపు అనేది అక్కడ కాదు, కానీ ఎవరు ఏ పక్కన ఉంటే ఆ పక్కన వాళ్ళు కొమ్ము కాయడానికి కాపు కాసేవాళ్ళు అంటాం. కాపులు అని జనరల్గా కాపు అంటేనే కాపు కాసేవాడు లెక్క. ఆ కాపు కాయటంలో అసలు వాస్తవాన్ని సూచించి వెళ్ళిపోవడం వల్ల వచ్చే కొన్ని కాపులు చులకన అయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే కాపు కమ్యూనిటీ చులకన అవ్వడానికి కారణం అవుతూ ఉన్నాయి కొంతమంది అతిగా ప్రవర్తించడం వల్ల. ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అధికారం అంతా కూడా ఒకవేళ శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న ఉభయ గోదావరి జిల్లా ఉన్న, వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా ఉన్నారు, కాపు సమాజానికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటూ ఉంటారు. లేదు ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చినా అక్కడ కొన్ని సామాజిక వర్గాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎక్కడ ఆ ప్రభుత్వంలో ఏదైనా ఉంటే ఆనాడున్న ఆ సామాజిక వర్గ పెద్దలే పెత్తనం చేశారు తప్ప, అయితే ఒక ఎవరో మిథున్ రెడ్డి గారు మా జిల్లా ఉంటే మిథున్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఈ విధంగానే నడిచింది. ఆ రోజున వాళ్ళ చేతుల్లోనే అంతా కేంద్రీకరమై జరిగింది అనేది అందరికీ తెలుసున్న విషయమే. కానీ కాపు సామాజిక వర్గం అధికారం పోయాక కాపులు గుర్తుకొస్తూ ఉంటారు. మళ్ళీ ఇక అయ్యారు పోరాటం చేయడానికి రోడ్డు మీద వచ్చి బూతులు మాట్లాడినా, లేకపోతే ఏదో కాపుల భుజం మీద తుపాకి పెట్టి కాపులే కాల్పిందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మా కాపు నాయకులు కూడా అది గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. ఉండొచ్చు, ఎవరి పార్టీకి వాళ్ళు విధేయత ఉండొచ్చు. అందరూ ఒక సామాజిక వర్గం, ఒక కమ్యూనిటీ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఉండదు. కాపులు కూడా రాష్ట్ర రాజకీయాన్ని కోరుకుని ఉండొచ్చు, తప్పేమీ కాదు. అది ఒక చిరంజీవి గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో కోరుకునే వారు కూడా సామాజిక వర్గం ఉండొచ్చు. అవి సాధ్యాసాధ్యాలు ఉన్న పరిస్థితులు అని చాలా కారణం అవుతూ ఉంటాయి. ఏదో ఒక సామాజిక వర్గంతో రాజకీయ భవిష్యత్తు ముడిపడి, రాజకీయం అనేది ముడిపడి ఉండదు. దానివల్ల ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు వెళ్ళినా, కానీ దీన్ని వీళ్ళు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల, దీనివల్ల కాపు సామాజిక వర్గ యొక్క ఐక్యతను కానీ, కాపు సామాజిక వర్గ యొక్క గౌరవ ప్రతిష్టలు కానీ అవి మంట కలపొద్దు అనేది నాలంటే ఒక సీనియర్గా నేను కోరుతా ఉన్నా. ఎవరైనా మీ పరిధుల్లో మీరు వ్యవహరించుకోండి. దానికి మించితే ఇప్పుడు వాళ్ళు కొంత ఈ మధ్యకాలంలో చూస్తుంటే బాగా అవి శుతిమించుతూ ఉన్నాయి. అక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న రాష్ట్ర కోసం, ప్రజల కోసం, ఆయన కులానికి ఆపాదించి మాట్లాడటానికి ఇవాళ మనకి ఎవరికి అది అర్హత లేదు.
ఆయన ఒక సెలబ్రిటీగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన చెయ్యాలి. కాపు సమాజ వర్గ నేత అయినంత మాత్రాన ఒక కాపు సమాజ వర్గమే ఓన్ చేసుకోదు. అన్ని వర్గాలు ఏ రాజకీయ నాయకుడైనా అన్ని వర్గాలు ఆదరణే కోరుకుంటారు. సామాజిక వర్గాన్ని అభిమానించడం వేరు, అన్ని సామాజిక వర్గాలే అందరు సామాజిక వర్గాలు సహకరించుకుంటూ ముందెళ్ళవలసిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. మరి ఇవాళ అలా కాకుండా ఇవాళ కాపు కులంలో ఏదో చిచ్చు రేపే విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కాపు నాయకులు మాట్లాడటం, వాళ్ళ నాయకులను సంతృప్తిపరచడం కోసం, లేదా వైసీపీ నాయకత్వంలో ఉన్న కాపులు వ్యవహరించడం అనేది ఖండిస్తూ ఉన్నాం. దాన్ని మేము మొన్న సమావేశంలో కూడా చెప్పాం. భవిష్యత్తులో కూడా కాపుల గౌరవాన్ని పెంచండి. మీరు ఎందులో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా అది మీ ఇష్టాలు బట్టి ఉంటుంది. అది తప్ప నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, నేను బాండ్ టీడీపీలో ఉన్నాను. నాకు ఆయాల చిరంజీవి గారు పిలుపుతో నేను మళ్ళీ ప్రజారాజ్యానికి వెళ్ళాను. కానీ మళ్ళీ నా సొంత కోటికి నేను వచ్చేయడం జరిగింది. ఆ రోజున నా యొక్క సామాజిక వర్గం ఇక్కడున్న కారణాలు నన్ను అటు నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవును, కాపులు ఆశించారు, దాంతో మేము ఆశించాం. దానివల్ల కొన్ని ప్రయత్నాలు చేసుకోవడం అనేది తప్పలేదు. ఒక ఎమ్మెల్యేగా అక్కడ అన్ని వర్గాల వాళ్ళు గెలుద్దాం అనుకుంటారు, కానీ అవకాశం ఏ వర్గానికో లేదా ఏ ఒక్కరికో వస్తుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ముందు కాపు సమాజ వర్గం చులకనయ్యే పరిస్థితులు తేకుండా కాపు నాయకులు, కాపు సమాజ వర్గ నేతలు వ్యవహరించాలని నా విజ్ఞప్తి. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు చాలా కీలకమైన వాళ్ళు మన జిల్లాలో ఉన్నారు. రెండవది, నేను పేర్లు ఎవరైనా ప్రస్తావించను కానీ కాపులకు సీఎం పదవి ఇవ్వాలని ఒక డిమాండ్ ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఈ వ్యవహారం జరుగుతుందో ఒక తెర మీదకి తీసుకొచ్చారండి. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఇటీవల ఇంకొక కేంద్ర స్థాయి ప్రజాప్రతినిధి ఒక ఆయన మా పార్టీ అధికారంలోకి వస్తే కాపులే సీఎం అంటారు. ఇది అన్ని పార్టీలు కూడబలుక్కుని ఇస్తే కాపులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా అని అడుగుతున్నారు. అది రాజకీయ వ్యవస్థలో అవన్నీ కూడా అందరూ ఒక తాడి మీదకి వస్తున్నది ఎప్పుడు అసాధ్యం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గ నేతలందరూ ఒక తాడి మీద ఉండరు, అలాగే కమ్మ సామాజిక వర్గ నేతలందరూ తాడి మీద ఉండరు. కానీ అందులో మెజారిటీ వర్గం కోరుకోవచ్చు. అంటే ఆ పరిస్థితుల్లో నాయకత్వం అవన్నీ, ఆ సమయం, దానికి అన్న అవకాశాలు కలిసి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయి తప్ప ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఆ అవకాశాలను ఎవరొకరు అందుకుంటారు సహజంగా. కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఆ రకమైన పరిస్థితుల్లో ఇప్పుడు మన రాష్ట్రం లేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి కూడా కాపు సామాజిక వర్గం తయారు కావాలి. అది ఇప్పుడు అది అనేది అది చేయకుండా ఇప్పుడు ఈ చిన్న భిన్నంగా ఈ రకరకాలుగా వ్యవహరిస్తున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కాదు. అవన్నీ ఊహాజనితం, కోరుకోవడం వేరు. కానీ ఉన్న వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుంటే ఉన్న సామాజిక వర్గం ఎందుకు ఇలా వెనకబడుతున్నాం, మనం కూడా ఇతర సామాజిక వర్గాలలాగా కలిసిమెలిసి అన్ని సామాజిక వర్గాల ఆదరాభిమానాలు కోరుకొని ఎదరికెళ్ళినప్పుడే మనం అభివృద్ధి చెందుతుందని ముందు గుర్తించాలి. దాన్ని బట్టి ఏ విధమైన వస్తుంది. ఎదగాలి. ముందు ఎదగాలంటే ఏ రకంగా ఎదగాలి? ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి. సామాజికంగా ఎదగాలి అంటే సామాజికంగా పూర్తి స్థాయిలో ఇంకా బ్యాక్వర్డ్ క్లాసా లేదా ఫార్వర్డ్ క్లాస్ అన్న స్థాయిలో ఉంది మా పరిస్థితి. కాపు సామాజిక వర్గ సామాజిక వర్గ పరిస్థితి. ఆ రామరామారావు గారు అనేవారట అప్పట్లో, కాపు సార్ బ్యాక్వర్డ్ మోర్ దాన్ ఫార్వర్డ్ క్లాస్, లేదా కాపు సార్ ఫార్వర్డ్ మోర్ దాన్ బ్యాక్వర్డ్ క్లాస్. ఆ పరిస్థితుల్లో ఉంది. అలాగే ఉంది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రాలేదు. అది ఒక కలిసికట్టుగా వ్యవహరించే పరిస్థితి. అందరూ ఏదన్నా కలిసి అన్ని వర్గాలతో అది వెళ్ళినప్పుడు ఒక రాజకీయ పార్టీగా నాయకత్వాలు నిర్ణయించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కోనసీమ జిల్లాలో కాపులకి కేటాయించే ఏకైక నియోజకవర్గం కొత్తపేట. ఇది కంటిన్యూ అవుద్దంటారా? సామాజిక వర్గాల సమీకరణాల మార్పు లేదా కూటమి పార్టీల మార్పుల్లో భాగంగా ఏమన్నా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే కాపులకే కేటాయించాలనేది ఎక్కడా లేదు. కానీ కూడా నాయకత్వాన్ని బట్టి అది కంటిన్యూ అవుతుంది. 89లో నేను కంటెస్ట్ చేశాను ఫస్ట్ టైం. 8 times నాకు టీడీపీ కంటిన్యూ నన్ను ఆదరించి అభిమానించి ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మళ్ళీ ఎన్డీఏ కూటమి తరపు మొన్న ఇచ్చారు. 1 time నేను ప్రజారాజ్యం తప్ప 7 times టీడీపీ టికెట్ మీద కంటెస్ట్ చేశాను. నేను ఇంత సామాజిక వర్గం ఉండే నేను 4 times ఎమ్మెల్యే చేయగలిగాను. చాలా నేరోలో 3 times ఓడిపోయాను. 2000, 700, 4000.
ఇవన్నీ మన చేతులు ఉండవు. అలాగని అవతల పార్టీ ఇక్కడ కాపు సామాజిక వర్గం, అవతల పార్టీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి ఎప్పుడూ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు నాకు కాంపిటీషను, మళ్ళీ ఇప్పుడు వైసీపీ పార్టీ కాంపిటీషను, వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చారు. ఇవన్నీ అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. రేపు భవిష్యత్తులో కూడా నియోజకవర్గాలు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ఆ స్థానిక నాయకత్వాలు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కుటుంబం మా కుటుంబమే ఇక్కడ ఇంచుమించు సోమసుందర్ రెడ్డి గారు ఉండేవాడు, తర్వాత జగ్గిరెడ్డి గారు వచ్చారు. ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఈ పోటీ అనేది 8 సార్లుగా వాళ్ళు గెలిచినా మేము గెలిచినా 1-2 స్థానాల్లోనే ఉంటాం. అది దాన్ని బట్టే ఇక్కడ కొత్తపేట నియోజకవర్గం వరకు పరిస్థితులు ఉంటాయి. అన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికను ఇప్పుడు అందరూ సామాజిక న్యాయం అంటున్నాం. సామాజిక న్యాయం ప్రకారం కూడా చేయగలంతా చేస్తున్నారు. భవిష్యత్తులో సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గాలు డీలిమిటేషన్ ఏమైనా అయితే ఎన్డీఏ కూటమి తరపు మాత్రం అప్పుడు మహిళలకు కూడా ఇవ్వాలంటున్నారు. భవిష్యత్తులో సామాజిక న్యాయం ప్రకారం కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. సార్, మీ నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది. గోదావరి ఏటిగట్లు వరదల సమయం వస్తూ ఉంది. ఏటిగట్లు కానీ లేదంటే దీనికి సంబంధించి గ్రోయిన్స్ కానీ అటువంటి ఏమన్నా దాని మీద దృష్టి పెట్టారా? వరదల సమయంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి మీద మీ ప్రణాళిక లేదు? గోదావరి డెల్టా ఆధునీకరణ అనేది ఉభయ గోదావరి జిల్లాల యొక్క కళ. అది ఇంచుమించుగా 30-40 ఏళ్ళుగా కోరుతూనే ఉన్నారు. కాటన్ మహాశయుడు ఎప్పుడో 150 ఏళ్ళ క్రితం పెట్టినటువంటి కట్టడాలతోటే, కాలువలతోటే, డ్రైన్లతోటే ఇవాళ రైతాంగం అంతా 10 లక్షల ఎకరాలు, 2 డెల్టాలు, సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, పశ్చిమ డెల్టా, వెస్టర్న్ డెల్టా, 3 డెల్టాల్లో కింద 10 లక్షల ఎకరాల 10 లక్షల చిల్లర ఎకరాల ఆయకట్టుకి కూడా ఉన్నటువంటి సిస్టాన్ని, గోదావరి డెల్టా సిస్టాన్ని మనం మోడరేట్ చేసుకోవడానికి ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎక్కడా చేసుకోలేదు. అది చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ మరి ఆక్రమణకు గురయ్యాయి, లేదా కాలువలు మేటలు వేసాయి, డ్రైన్లు మూసుకుపోయాయి. గతంలో లేనటువంటి సిస్టమ్ అంతా కూడా మెయింటెనెన్స్ కూడా పోయింది. ఏటికట్లు ఉన్నాయంటే మైలుపూలు ఉండేవారు, కాలువ మీద ఉన్నారంటే లస్కర్స్ ఉండేవారు, ఎక్కడ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండేవారు. అవన్నీ ఇప్పుడు ఆనాడు కట్టడాలన్నీ శిథిలం అవుతూ సిస్టమ్ అంతా టైలాండ్కి నీరు అందకపోవటం, లేదా అప్లాండ్లో నీరు అందకపోవటం ఇలాంటివి ఉన్నాయి. అవి రెగ్యులేట్ చేయాలనేది అందరి దృష్టికి కూడా నేను 4వసారి శాసనసభ్యుడు అయిన తర్వాత బాగా స్ట్రెస్ చేసి ఒత్తిడి చేసి అందరి దృష్టిలో పెట్టిన అంశం ఇదొకటి. నేను మా మంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి వారి నిమ్మల రామారెడ్డి గారిని తరచుగా ఒత్తిడి చేశాను. మా ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారిని ఒత్తిడి చేశాను. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. నాకు సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు మా జిల్లాలోను లేదా అన్ని సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తూ ఉన్నాను. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత అంశం అది రైతులు మీదే ఈ జిల్లాలు ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద. దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చెయ్యాలనేది మా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద ఒక లైడర్ సర్వే అయింది. డిపిఆర్ కూడా 2-3 నెలల్లో వస్తుంది. టోటల్గా ఒక 2,000 కోట్లైనా 3,000 కోట్లైనా మొత్తం ఈ 3 డెల్టాలు, కాలువలు, డ్రైన్లు, కట్టడాలు అన్ని ఆధునీకరణ చేయడం కోసం ఓ ప్రత్యేకమైన ప్యాకేజ్ కింద, ప్రణాళిక కింద మీరు ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవాలి. కొత్త ఆయకట్టును తేవడం కాదు, ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనేది కూడా నేను పలు సందర్భాల్లో పలువురు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు అక్కడికి వస్తూ ఉంది. అది నా ఒక్క కోరికని కాదు, అందరూ కోరుతూ ఉన్నారు అది. కానీ నేను దాని మీద నా అనుభవ రీత్యా నేను దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళాను. అది అక్కడికి వస్తూ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 వేల పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఆయన కూడా ఒక రైతు బాంధవుళ్ళ ఈ యొక్క వేల కోట్లు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఖర్చు పెడుతూ ఉన్నారు. రన్నింగ్లో ఉన్న ఆయకట్టు కూడా మీరు అవకాశం ఇవ్వండి అంటే ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎన్డీఏ కూటమి తరఫున దానికి అందరూ సహకారంతో మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జలవనరుల రామానాయుడు గారు సహకారంతో అది వారు కృషి చేస్తూ ఉన్నారు. అది పూర్తవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. రాబోయే కాలంలో వచ్చే 1-2 సంవత్సరాల్లో అది కానీ వస్తే కనీసం రాబోయే 4-5 ఏళ్ళన్నా డెల్టాలు పూర్తి ఆధునీకరణ చేయగలుగుతాం. దానికి ప్రభుత్వం చాలా సుముఖతగా ఉంది. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం, సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది. సార్, మీ నియోజకవర్గంలో మీతో అంటే ప్రతిపక్ష పార్టీలో కావచ్చు, మిత్రపక్షం మీ పార్టీలో కావచ్చు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఒకవైపు ఉన్నారు, రెండో వైపు అపోజిషన్లో
జగ్గిరెడ్డి గారు ఉన్నారు. మీ ముగ్గురు ఒక విషయంలో సమన్వయంతో వెళ్ళిపోతూ ఉంటారని ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాస్తవమా కాదంటారా? అంటే ఇసుక రీచ్లు ఉన్నాయి మీ దగ్గర, మందపల్లి, జొన్నాడ అండ్ ఆలమూరు. ఈ 3 రీచ్లు ముగ్గురు పంచుకున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాస్తవమా కాదా? చాలా తప్పుడు ఆరోపణలు అవి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా ఇక్కడికి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో అందరికీ జరగాలని అర్జున ఆనాడు జేపీ ఇసుక సిండికేట్ జేపీ వెంచర్స్ అని అవన్నీ పెద్ద కంపెనీలు. ఈనాడు మొత్తం ఉచిత ఇసుక అన్న తర్వాత దీన్ని ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఇబ్బందులు లేకుండా వెళ్ళాలనేది అనేది మా దృష్టి. మాకేమైనా వ్యక్తిగత భేదాలు ఉండవు, ఒక రాజకీయ పరమైన భేదాలు తప్పితే వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుని లేకపోతే బురద చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఎప్పుడు ఆ రకమైన పరిస్థితులు నేను హోందాగా వ్యవహరిస్తాను. ఎప్పుడే నేను ఒకరిని ఆరోపణ చేయను, నా మీద మళ్ళీ ఆరోపణ చేయించుకోండి. నేను ఒక సమన్వయంతో రాజకీయ విభేదాలు లేవు, వ్యక్తిగతమైన విభేదాలు లేవు, రాజకీయ విభేదాలు తప్పితే. కానీ ఇలాంటి విషయాల్లో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ రకంగా చేయాలనే దాని మీదే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ చిన్న చిన్న సహజం తప్ప ఇది కావాలని ఏదో ఎక్కువ మాట్లాడటం తప్పితే ఇందులో ఏ విధమైన వాస్తవాలు లేవు. సార్, అమలాపురం కేంద్రంగా ఏర్పాటైనటువంటి కోనసీమ జిల్లాలో కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి ఏదైనా అంటే ఎంఎస్ఎంఈ లాంటి ప్రాజెక్ట్స్కి ఏ విధమైన తోడ్పాటునిస్తారు? మనకి రావులపాలెంలో చూసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ జియో ట్యాగింగ్ వచ్చినటువంటి, జియో ఐడెంటిఫికేషన్ వచ్చినటువంటి ఆత్రేయపురం, పూతరేకులు. నెక్స్ట్ అట్లాగే పచ్చళ్ళ తయారీకి ఈ ప్రాంతం చాలా కీలకంగా ఉంటుంది. అట్లాగే కోనసీమలో కొన్ని రకాల వంటకాలు తయారవుతాయి. అటువంటి వాటిని ఏమైనా ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు చేస్తారంటారా? తప్పకుండా అన్నిటి మీద కూడా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికత అన్న దాంట్లో ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. ఒకటి మనకున్న గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ పూతరేకులు ఆత్రేయపురం బాగా ప్రపంచ ప్రసిద్ధి. అలాగే నారికిమిల్లి, అంకంబాలు, ఆత్రేయపురం మండలంలో పచ్చళ్ళు బాగా పెడతారు. నేను ఇందాక చెప్పినట్టుగా కొబ్బరి, అరటి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. ఈ పాలకోవని లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కడైతే స్థానిక పిండి వంటలు ఉన్నాయో వాటిని కూడా ప్రమోట్ చేయాలనే ఆలోచనతోటే చిన్న స్థాయిలో కుటీర పరిశ్రమలో ఇంటి దగ్గర చేసుకునేలాగే ఇప్పుడు ఎంఎస్ఎంఈ ద్వారా కూడా నేను మొన్న ఈ మధ్య 82 మందికి 4,86,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది. అందరూ కూడా చిన్న చిన్న పరిశ్రమలు 5 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా పరిశ్రమలు పెట్టుకున్నారు. వాళ్ళకి ₹1,00,000 కానీ 2-3 లక్షల వరకు అది 35% సబ్సిడీ కూడా పొందారు. ఆ రకంగా దశల వారీగా జరుగుతుంది. ప్రభుత్వమైనా ప్రోత్సహిస్తుంది తప్ప అసలు వాళ్ళు కూడా వచ్చి ముందుకు చేసుకునేలా ఉండాలి. ఈ చేస్తున్న ఐటెంలో ఒక బ్రాండింగ్ ఇస్తూ చేసుకోవాలి. బ్రాండింగ్ ఇచ్చి చేసుకుంటే ఇంకా ఎక్కువ మార్కెటింగ్ వస్తుంది, ఎక్కువ ఆదాయం సంపాదించగలుగుతారు అనేది ఆ దిశలో వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ తప్పకుండా ఎక్కడన్నా స్థానిక అవకాశాలు స్థానిక మేమందరం అదే దృష్టి. ఎందుకంటే ఈ జిల్లా బాగా ఒకప్పుడు చాలా సంపద ఉన్న జిల్లా, కానీ ఈ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని చూసి అందరూ ఈర్ష్యపడేవారు. అవునండి. అటువంటి జిల్లాలో పక్క జిల్లా అప్పుడు ఈనాడు అనంతపురం జిల్లా బాగా బ్యాక్వర్డ్ జిల్లా అని చెప్పుకునేవాళ్ళు. అటువంటి జిల్లాతో పోలిస్తే అనంతపురం జిల్లా బాగా టాప్లో ఉంది, కోనసీమ జిల్లా బాగా వెనకబడి ఉంది. అందుచేత ఇక్కడున్న వనరులు వినియోగించుకుంటే కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ లేదు, ఒక రైల్వే లైన్ లేదు, ఏ విధంగా రోడ్ నెట్వర్క్లు కూడా సరిగా లేవు, జాతీయ రహదారులు కూడా రావాలి. అందుకే రావులపాలెం అమలాపురం దాకా కూడా జాతీయ రహదారిని కూడా మేము పదే కోవటం జరుగుతూ ఉంది. అందరినీ ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది, మొన్న అయిపోతుంది అనుకున్నాం, మళ్ళీ అవ్వలేదు. దాన్ని కూడా ఒక జాతీయ రహదారి తెచ్చుకుని నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఏదైతే మనకి అటు ఎదుర్లంక నుంచి వెళ్ళే జాతీయ రహదారికి, రావులపాలెం నుంచి వెళ్ళే జాతీయ రహదారికి మధ్యలో ఇంటర్ కనెక్టివిటీ జాతీయ రహదారి అమలాపురం టు రావులపాలెం తెస్తే అప్పుడు ఈ పరిశ్రమలు లాంటి వాటికి కూడా అవకాశం కలుగుతుంది. అంటే ల్యాండ్ ప్రాబ్లం ఉంది, ఆ ల్యాండ్ ప్రాబ్లంని అధిగమించైనా లేదా చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించడానికైనా భవిష్యత్తులో ఎన్ని ఫలితాలు ఇస్తాయి. సార్, బాలయోగి గారి పేరు చెప్తే మన ప్రాంతానికి గుర్తొచ్చేది యానం ఎదుర్లంక బ్రిడ్జ్, నెక్స్ట్ కోనసీమ రైలు. ఆ స్థాయిలో మీ నియోజకవర్గంలో మీ పేరు చెప్తే గుర్తొచ్చే ప్రాజెక్టులుగా ఇప్పుడు చేస్తున్నటువంటి లొల్లలాకుల ప్రాజెక్టు తీర్చిదిద్దే అవకాశం ఉందంటారా? ఉంది, 100% లొల్లలాకుల్ని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తాం. లొల్లలాకులు కూడా చక్కగా నేను కూడా చెప్తానే ఉన్నాను వాళ్ళకి, ఏదో చిన్న సైజు బ్రిడ్జ్లుగా రాబోయే ఒక 50 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్లు కూడా వెడల్పాటి బ్రిడ్జ్లు, డబుల్ లైన్ బ్రిడ్జ్లు,
అటు వాళ్ళు జనరల్గా ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి అయిపోవడం వరకు చూసుకుంటారు. అలా కాకుండా రోడ్ నెట్వర్క్ కూడా అందులో అమలాపురం బొబ్బరం స్టేట్ హైవే వెళ్తుంది కాబట్టి దాన్ని వాళ్ళ 10 లేదా 7.5 మీటర్స్ ఏదంటే కాదు 12 మీటర్స్కి వైడెన్ చేయండి బ్రిడ్జ్లు అని చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంత అభివృద్ధి డెఫినెట్గా కనపడుతుంది. నేను ఇందాక మీకు చెప్పాను, వాటర్ స్పోర్ట్స్ లాంటివి తీసుకురావాలి, బోట్ షికార్లు పెట్టాలి, రిసార్ట్స్ పెట్టాలి, ఎక్కడ లేదా చిన్న పార్కులు డెవలప్ చేయాలి. ఎవరైనా వెళ్తే లొల్లాకిలిగాడు ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాం. అదొక అవకాశం. మాకు వాడపల్లి దేవస్థానం దగ్గరలో ఉంది, అక్కడికి పిరమిడ్ దగ్గరలో ఉంది, రావులపాలెం హైవే దగ్గరలో ఉంది, హోమ్ స్టేలు కానీ ఎవరు ఏ అవకాశాలు ఉన్నా, అదే చిన్న తరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇక్కడ దేవరపల్లి ప్రాంతాన్ని ఒక పార్క్ ఎంఎస్ఎంఈకి ఉపయోగపడేలా చేయాలనేది మొదలు పెట్టాం కార్యక్రమాలు. ఏదైనా ప్రైవేటు పార్కులు కూడా చేయటం కోసం కూడా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వస్తే, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఏమీ దొరకట్లేదు, గవర్నమెంట్ ఏమి ల్యాండ్ దొరకని పరిస్థితి. ప్రైవేట్ ల్యాండ్ కొని లెవెలింగ్ చేసి చేయాలంటే అసలు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు సార్. దాన్ని ఏదో రకంగా ప్రైవేట్ ఎవరైనా పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తారని కూడా వాళ్ళు పూర్తి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహకాలు ఇవ్వటం, మా వంతు సహాయ సహకారాలు అందిద్దామని కూడా అందరినీ కోరటం జరుగుతూ ఉంది. హైవే బేస్ చేసుకుని ఒక 3-4 కిలోమీటర్ల లోపల రావులపాలెం టు గోపాలపురం లోపల ఎవరైనా ఏదైనా పరిశ్రమలు స్థాపిస్తారంటే నేను ఎవరైనా ఉంటే కూడా ఎంక్వైరీ చేస్తాను. ఎవరు వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో ఉంది. పుష్కరాలకి ఇంకా దాదాపుగా సంవత్సరమే టైం ఉంది సార్. వచ్చే సంవత్సరం ఏడాదికి మనం పుష్కరాలలో ఉంటాం. మనం పుష్కరాలకి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే రాజమండ్రి మొదలుకొని ఇటు రావులపాలెం వరకు, కొత్తపేట వరకు కూడా ఘాట్లు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా రాజమండ్రి కాదు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ ఘాట్లు ఏర్పాటు చేసినా వెళ్ళాలి అనేది ఒక మెసేజ్ పంపుతా ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు మన నియోజకవర్గంలో జరుగుతుంది? మన నియోజకవర్గంలో రేపు గోదావరి పుష్కరాలు కూడా భక్తులు ఎక్కువగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అఖండ గోదావరి కింద ఉన్నటువంటి గౌతమి వశిష్ఠ నదులు రెండు నదుల మధ్యలోనే మన నియోజకవర్గం ఉంది. మెయిన్ కెనాల్ ఉంది. అది ప్రతి గట్టు వైపును కూడా ఘాట్లు పెట్టుకోవడానికి చాలా ఘాట్లు ప్రపోజ్ చేసాం. ఇంచుమించు జిల్లాలో అత్యధిక ఘాట్లు కొత్తపేట నియోజకవర్గం వస్తాయి. దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి, గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని అభివృద్ధికి అక్కడికి రోడ్ నెట్వర్క్ కానీ, పుష్కర ఘాట్లు కానీ, లైటింగ్ ఏర్పాట్లు కానీ, శానిటేషన్ కానీ, ఏ గ్రేడ్ ఘాట్లు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ మనకి. జొన్నాడ, రావులపాలెం, అదేవిధంగా గోపాలపురం, కొత్తపేట, సూర్యగొండలపాయ, వాడపల్లి, ఇవన్నీ కూడా రేపు రాబోయే పుష్కరాల్లో బాగా భక్తులకు ఉపయోగపడేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాం. కొన్ని మంజూరు అవుతున్నాయి, కొన్ని మంజూరయ్యే దశలో ఉన్నాయి. దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. పుష్కరాల సహకార వల్ల పుష్కరాల నిధులు కానీ, CGF నిధులు కానీ తెచ్చి అన్ని టెంపుల్ అభివృద్ధి కూడా ఎక్కువగానే చేపడతాం. అంటే ఓన్లీ ఘాట్స్ ఏర్పాటు చేయడమేనా? ఇక్కడ వసతి కానీ లేదంటే రవాణాకు సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ పుష్కరాలకు సంబంధించి? వసతి అనేది వాళ్ళకి వచ్చే వాళ్ళు అభిరుచిని బట్టి ఉంటుంది. అది వసతి అనేది జనరల్గా ఉన్న వసతులనే ఉపయోగించుకోవాలి. వసతులు మన దగ్గర ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వ పరంగా అవకాశాలు ఏమీ లేవు. ప్రైవేట్ పరంగానే ఉంటాయి, లేదంటే ఈ హోమ్ స్టేలు ఉంటాయి. ఈ ఉన్న వసతులు ఏది ఉంటాయి వాళ్ళకి వినియోగపడేలా తీర్చిదిద్దుతాం. అయితే చివరిగా సార్, ఒక కోనసీమ ప్రాంతానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్దగా ఎటువంటి లబ్ధి చేకూరల మీరు అన్నట్టు. అయితే కోనసీమ రైలు ప్రతిపాదన దాదాపుగా 30 ఏళ్ల పైనుంచి చాలా వరకు, అంటే మనకి కోటిపల్లి వరకు లైన్ ఉంది. తర్వాత ప్రతిపాదన లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది, ఇది ప్రీవియస్ మీ గవర్నమెంట్లో. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా అది మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడంతో ఆగిపోయింది. మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా మీకు పూర్తిగా సహకరించేటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎందుకని అయినా కానీ 2 ఏళ్ళ నుంచి అడుగుపడలేదంటారు సార్? అయితే దానికి కారణం గత వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్ల చాలా అభివృద్ధి కుంటుపడింది. 19 మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చుంటే 5 ఏళ్ల కాలంలో ఇలాంటివన్నీ కూడా చాలా ముందుకెళ్ళిపోయి ఉన్నాయి. అమరావతి రాజధాని ఎందుకు అవ్వలేదంటే ఇప్పుడు కారణం ఎవరండి? పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు అవ్వలేదంటే కారణం ఎవరండి? ఆ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు 19-24 కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండుంటే అమరావతి చాలా వరకు పూర్తయ్యేది, పోలవరం ప్రాజెక్టు చాలా వరకు పూర్తయ్యేది. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలు కూడా వినియోగించలేని చచ్చు ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
ఆనాడు కేంద్ర ప్రజలు 83 పథకాల పైన ఏదో చెప్తున్నారు, పూర్తి ఫిగర్ నేను సబ్జెక్టు కరెక్షన్, కానీ చాలా పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక వినియోగించుకోలేదు, అవకాశాలను కూడా వదిలేశారు. కేవలం బటన్ నొక్కడం, సంక్షేమ పథకాలకి డబ్బులు కొట్టడం ఒకటే పరిపాలన అనుకున్నారు. దానివల్ల అనర్థాలు జరిగాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన పథకాలన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత తిరిగి కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన ఏ విధమైన పథకాలు నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉండదు. అవి కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు లక్షలాది కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా విధులు విరివిగా రాబడుతూ పథకాలు, పాత పథకాల్లో ఆగిపోయి అన్నీ కూడా రెన్యూవేట్ చేస్తూ ఇప్పుడు జలజీవన్ మిషన్ లేదా ఎన్ఆర్జీఎస్ లేదా హౌసింగ్, చాలా ప్రధానమైన పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా నీరుగార్చి దాన్ని అస్తవ్యస్తం చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పుదలన్నీ చక్కదిద్దుకుని మీరు అప్పుడు మా దగ్గర రండి, మీకు అప్పుడు కొత్తగా నిధులు ఇస్తాం తప్ప పాతాటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, ఆ నిధులు వినియోగించండి, ఆ పథకాలు ఏవైనా చెప్పండి అని అడుగుతున్నారు. దానికి లెక్కలు పత్రాలు లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల ఇవి చక్కదిద్దుకుని వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ చాలా వరకు అయినాయి. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో ఉన్న కొంచెం ఆఖరికి ఈ 2 సంవత్సరాల్లో మా ఎంపీ హరీష్ బాలయ్య గారి కృషితో కొంతవరకు అది లైవ్లోకి వచ్చింది, నత్తనడుకు నడుస్తుంది. ఇదివరకు బాగా అసలు ఏమీ లేని దానివల్ల కొన్ని పనులు చేపట్టడం, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కానీ లేదా కొన్ని కార్యక్రమాలు కానీ కొద్దిపాటి నిధులు, ఎందుకంటే అది రైల్వే బడ్జెట్ ఎలా ఉంటుందంటే అది నేను శంకుస్థాపన కూడా మమతా బెనర్జీ గారు బాలయ్య గారితో పాటు నేను ఆ డయాస్ మీద పాలు పంచుకున్నాను అమలాపురం వేదికగా రైల్వే లైన్ శంకుస్థాపన చేస్తాం. అదిగో రైలు ఇదిగో పోతానట్టుగానే అయిపోయింది. ఆయన లేకపోవడం అనేది తీరని లోటు. ఆయన ఉండుంటే రైలు అనుసేమలో పరుగులు పెట్టేదేమో. మళ్ళా ఇది చేయాలనే సంకల్పం, నేను 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా లేను, మా ప్రభుత్వం అధికారంలో లేదు, ఇవన్నీ రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇవన్నీ కూడా దానికి వెనకడుగు పడింది. ఈ మధ్యకాలంలో మళ్ళా మేము కోరుతూ ఉన్నాం, కోనసీమకి రైలు రావటం వల్ల ప్రాంత అభివృద్ధి దోహదపడి ఒక హైవే తీసుకురండి, ఒక రైల్వే లైన్ తీసుకురండి, ఒక చిన్నపాటి ఎయిర్పోర్టు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయండి, కనీసం ఇవి ఉంటే కొంత అభివృద్ధికి దోహదపడతాయి అనేది మేము ట్రెస్ చేస్తూనే ఉన్నాం. ఒక జాతీయ రహదారి అంటే అసలు అంటే ఏదో ఉంది, లేదని కాదు, అటు నుంచి వెళ్తుంది, కానీ అది పూర్తిగా ఉపయోగపడిన పరిస్థితి. మన రావులపాలెం హైవే కరెక్ట్ అయితే ఈ 2 హైవేలు మనకి మళ్ళీ రోడ్ నెట్వర్క్లోకి వచ్చిన వాళ్ళు అవుతాం. ఇవన్నీ కూడా కోరుతూ ఉన్నాం. ఆల్రెడీ మినీ ఎయిర్పోర్ట్ పెట్టడం కోసం కూడా ల్యాండ్ కూడా చూడమని చెప్తున్నాం. అవసరం వెస్ట్ గోదావరికి దీనికి సూట్ అయ్యేలాగా గన్నవరం రాజుల ప్రాంతాలని పర్లేదు, మా నియోజకవర్గం మేము కోరవచ్చు, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ లేదు. ల్యాండ్ అనేది ఎదురు దగ్గర కొంత కనపడతా ఉంది, ఇలాగా రాజమండ్రి గన్నవరం మధ్యలో కొంత మనకు కనపడతా ఉంది. ఆ విధంగా ఎయిర్పోర్ట్ కోసం రైల్వే లైన్ కూడా నిధులు కొంత రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాలి. దానికి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తూ ఉన్నాం. వెసులుబాటును బట్టి తప్పకుండా రైల్వే లైన్ సహకరిస్తారని వారు కూడా తెలియజేసి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిలో కూడా ఉంది. 2 ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి రైల్వే లైన్ కూడా కొంచెం ఆలస్యమైన సహకారం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.